హాయ్ గైస్. ఈ వీడియోలో మనం పేమెంట్ ట్యాంపరింగ్ వల్నరబిలిటీని ప్రాక్టికల్‌గా ఎలా డిటెక్ట్ చేస్తారు అనేది డీటెయిల్‌గా చూద్దాము. ఓకే. సో, మీరు ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే, వల్నరబుల్ అప్లికేషన్ ఎలా సెటప్ చేయాలనేది మనం క్లియర్‌గా డిస్కస్ చేసాము. బేసిక్‌గా ఏంటంటే, ఇక్కడ మీరు రిజిస్టర్‌లోకెళ్ళి ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక అకౌంట్‌ని, యూజర్ అకౌంట్‌ని. ఇక్కడ ఇది ఒక వల్నరబుల్ అప్లికేషన్ మీ సిస్టమ్‌లో రన్ అవుతుంది కాబట్టి, ఎటువంటి రియల్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ సమ్ రాండమ్ డీటెయిల్స్, నో ప్రాబ్లమ్. ఓకే. వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు లాగిన్ పేజ్‌కెళ్ళి లాగిన్ అవ్వచ్చు. ఆర్ ఆహ్, మనకి ఆల్రెడీ డిఫాల్ట్ యూజర్ నేమ్, డిఫాల్ట్ పాస్వర్డ్ కూడా డేటాబేస్‌లో సెట్ చేసాము. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ కాకుండా డైరెక్ట్‌గా లాగిన్ అవ్వాలంటే డైరెక్ట్‌గా మీ డిఫాల్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేయొచ్చు. డిఫాల్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చి ఇన్ఫోసెక్ ఫోక్స్ యూజర్ నేము, ఇన్ఫోసెక్ ఫోక్స్ @123 అనేది పాస్వర్డ్. ఓకే. లెట్స్ ట్రై టు లాగిన్ విత్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. ఓకే. అండ్ క్యాప్చా, రైట్ క్యాప్చా ఇవ్వండి. 1555. ఓకే. లాగిన్. ఓకే. సక్సెస్‌ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఓకే. బేసిక్‌గా ఇప్పుడు ఈ పేమెంట్ టాంపరింగ్ వల్నరబిలిటీ మనకి ఎటువంటి పేజెస్‌లో, ఎటువంటి ఎండ్ పాయింట్స్‌లో ఉంటుందంటే షాపింగ్ పేజ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈ-కామర్స్ సైట్ ఏంటంటే షాపింగ్ పేజ్ మనం మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చూస్తూ ఉంటాం గదా! వాళ్ళకి షాపింగ్ కానీ, లేకపోతే ప్రొడక్ట్స్ అని ఒక పేజ్ ఉంటుంది సెపరేట్‌గా. ఎక్కడైతే మనం ప్రొడక్ట్స్‌ని చూసుకొని బై నౌ చేయడం కానీ, యాడ్ టు కార్ట్‌లోకి కానీ మూవ్ చేసుకోవచ్చు కదా! ఆ స్పెసిఫిక్ పేజ్‌కి మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి షాపింగ్ పేజ్ ఉంది. ఇక్కడ మనకి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. టీవీ, హుడీ, ఐఫోన్. ఓకే. మనం ఏం చేద్దామంటే ఫస్టు సో, పెనిట్రేషన్ టెస్టింగ్‌లో ఏంటంటే బ్లైండ్‌గా ఇది టెస్ట్ చేయకుండా ఫస్ట్ అప్లికేషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకొని, అప్పుడు దాన్ని మనం ఎలాగా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చనేది మనం ఇప్పుడు ఐ మీన్ ఆ సినారియోలో చూడాలనమాట. బ్లైండ్‌గా టెస్ట్ చేయకూడదు ఇప్పుడు. ఓకే. ఇక్కడ మనకి ఐఫోన్ ఉంది. దీన్ని మనం పర్చేస్ చేద్దాము. ఇక్కడ క్వాంటిటీ 1 ఉంది. మనం 2 క్వాంటిటీ కింద ప్లేస్ చేద్దాము. ఓకే. జస్ట్ బై నౌ ఆప్షన్ కొట్టి ఇది ఈ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాము. ఓకే. బై నౌ. ఓకే. చూస్తే మనకి 2 క్వాంటిటీ ప్రొడక్ట్ టోటల్ అమౌంట్ అంటే మల్టిప్లికేట్ అయింది. ప్రొడక్ట్ వాల్యూ ఇంట్ మల్టిప్లికేటెడ్ విత్ క్వాంటిటీ. 3 క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి సో, ఒక యూజర్ అనేది ప్రొడక్ట్ డైరెక్ట్‌గా బై నౌ చేసేస్తే కార్ట్‌లోకి యాడ్ అవుతుంది. అగైన్ ఇదొక వల్నరబుల్ అప్లికేషన్ సెటప్ మన టెస్టింగ్ కాబట్టి సేమ్ అలాంటి ఫీచర్స్‌ని మనం ఇంక్లూడ్ చేసాము. ఇక్కడ పేమెంట్ గేట్‌వేస్ అవేమి మనం ఇంటిగ్రేట్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఆహ్, లెర్నింగ్ పర్పస్ కాబట్టి. ఓకే. అంటే బేసిక్‌గా సేమ్ ఫంక్షనాలిటీ మనకి వేరే ఈ-కామర్స్ అప్లికేషన్‌లో కూడా ఉంటుంది. ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం చేంజ్ చేసినప్పుడు ఆ అమౌంటే రిఫ్లెక్ట్ అవుతుంది పేమెంట్ గేట్‌వే దగ్గర కూడా. అదే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు షాపింగ్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో చూసాము. ఇప్పుడేంటంటే మనం బర్బ్‌సూట్ టూల్‌తో ఈ రిక్వెస్ట్‌ని మనం బర్బ్‌సూట్‌లో ఇంటర్సెప్ట్ చేసి దాన్ని ఎలా మానిప్యులేట్ చేయాలో చూద్దాము. దీనికేంటంటే మనకి బర్బ్‌సూట్ టూల్ అవసరం ఉంది. ఇక్కడ ఖాళీ మెనూ ఉంటుంది. ఇక్కడికెళ్ళి మీరు బర్బ్ అని సెర్చ్ చేస్తే బాబ్ సూట్. ఓకే. జస్ట్ ఎంటర్. బాబ్ సూట్ ఓపెన్ అవుతుంది. బాబ్ సూట్ ఓపెన్ అయ్యే లోపు మనకేంటంటే బ్రౌజర్‌కి అండ్ బాబ్ సూట్‌కి మధ్య ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. దాన్ని మనం ప్రాక్సీ అంటున్నాం అనమాట. ఓకే. దానికి మనం ఏంటంటే ఎయిదర్ బ్రౌజర్ సెట్టింగ్స్ యూజ్ చేయొచ్చు. ఆర్ మనకేంటంటే కొన్ని బ్రౌజర్ లెవెల్ ప్లగిన్స్ ఉన్నాయి. ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ బర్బ్ సూట్‌ది మనం ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ డిజేబుల్ చేసేసుకొని ఐ యాక్సెప్ట్ కొట్టేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్టార్ట్ బర్బ్. ఓకే. బర్బ్ సూట్ అంతలోకి ఓపెన్ అవుతుంది. ఈలోపు మనం ఫాక్సీ ప్రాక్సీ అనే ఒక ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఫాక్సీ ప్రాక్సీ మొజిల్లా అని టైప్ చేయండి. ఓకే. ఇక్కడ మీ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని ఎక్స్‌టెన్షన్‌ని డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. యాడ్ టు ఫైర్‌ఫాక్స్. ఓకే. జస్ట్ గో బ్యాక్ టు బ్రౌజర్. Okay, go back to browser. Say add to Firefox.
ఓకే. సో, ఇక్కడ సింబల్ వస్తుంది యాడ్ అని. ఓకే. యాడ్ అని ప్రెస్ చేయండి. ఓకే. ఈ ప్రైవేట్ విండోస్‌లో కూడా ఇది రన్ చేయొచ్చు అంటే టిక్ మార్క్ చేయండి. ఓకే. ఓకే. మనకి ఫాక్సీ ప్రాక్సీ ఎనేబుల్ అయ్యింది. సో, డౌన్‌లోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ పజిల్ ఐకాన్ మీద మనం ప్రెస్ చేస్తే ఎక్స్‌టెన్షన్స్ ఉన్న అవైలబిలిటీ అనేవి చూపిస్తది. సో, ఇక్కడ సెట్టింగ్స్ మీద మీరు క్లిక్ చేస్తే పిన్ టు టూల్ బార్ అని ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ బ్రౌజర్‌లో ఎక్స్‌టెన్షన్ టూల్ బార్‌లో మనకు డైరెక్ట్‌గా ఈ ఫాక్సీ ప్రాక్సీ ప్లగిన్ చూపిస్తుంది. సో, దీన్ని ఫస్ట్ కాన్ఫిగర్ చేద్దాము. సో, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అని ఒక బటన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రాక్సీస్ అని ఉంటుంది. ఆ ట్యాబ్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ యాడ్. ఓకే. సో, ఇక్కడ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో, రిలవెంట్‌గా ఉండడానికి బర్ప్ అని ఇస్తున్నా నేను. ఓకే. హోస్ట్ నేమ్ 127.0.0.1 దీన్నే మనం లూప్ బ్యాక్ ఐపీ కూడా అంటాము. సో, పోర్ట్ నంబర్ బేసికల్‌గా బర్ప్ సూట్ అనేది ఎవరి మిషన్‌లో అయినా గానీ పోర్ట్ 8080 మీద రన్ అవుతుంది. కాబట్టి 8080 పోర్ట్ ఇవ్వాలి ఇక్కడ మనం. 8080 అండ్ సేవ్. ఓకే. సో, సేవ్ అయిపోయింది. సో, ఈ ట్యాబ్ క్లోజ్ చేద్దాం ఇక్కడ మనం. ఓకే. సో, క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడికెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఒక కొత్త ప్రొఫైల్ చూపిస్తుంది బర్ప్ అని. సో, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే సో, ఇప్పుడు బ్రౌజర్‌ని మన బ్రౌజర్ అనేది బర్ప్ సూట్ ప్రాక్సీ టూల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఈ రిక్వెస్ట్‌లన్నీ బర్ప్ సూట్‌లో మనం చూడొచ్చు. సో, ఇక్కడికొచ్చేసి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ ఈ సింబల్ చూపిస్తుంది. అంటే ప్రొఫైల్ మనకి ఆన్ అయ్యి ఉన్నట్టు. సో, ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు బర్ప్ సూట్. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనం ఏంటంటే ప్రాక్సీ. సో, ఈ ప్రాక్సీ అనే ట్యాబ్ అనేది ఇంపార్టెంట్. అంటే బ్రౌజర్ లెవెల్‌లో ఏవైతే రిక్వెస్ట్‌లున్నాయో అంటే మనం ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు లెట్స్ సే బై నౌ అని ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఫస్ట్ మన బర్ప్ ప్రాక్సీకొస్తుందనమాట. ఇక్కడ మనం ఫార్వర్డ్ అని ప్రెస్ చేసినప్పుడే అది సర్వర్‌కి రీచ్ అవుతుందనమాట. ఓకే. సో, డోంట్ వరీ బర్ప్ సూట్ గురించి కూడా మనం ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాము. అది గో త్రూ అవ్వచ్చు మీరు. ఓకే. సో, లెట్స్ స్టిక్ టు దిస్ వీడియో. సో, ఇప్పుడేంటంటే ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా నేను. ఇక్కడ ఇది కూడా ఆన్ అయ్యి ఉంది. సో, ఇప్పుడేంటంటే సేమ్ ఇందాకలాగా బై నౌ అని ప్రెస్ చేద్దాం. సో, మళ్ళీ 2 క్వాంటిటీ సెట్ చేద్దాం. ఓకే. బై నౌ. ఇప్పుడు చూస్తే ఇందాకలాగా మనకి ఆహ్, టోటల్ వాల్యూ ఇవేం చూపించట్ల. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ ఇంకా మన సిస్టమ్‌లోనే ఉంది. ఇంకా సర్వర్‌కి వెళ్ళలేదనమాట. ఓకే. ఇక్కడ మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ అని ప్రెస్ చేస్తామో అప్పుడే ఇది సర్వర్‌కి రీచ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనం సో, ఈ రిక్వెస్ట్‌ని మనం చూద్దాము. దీన్ని బేసిక్‌గా హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అంటామనమాట. సో, ఈ రిక్వెస్ట్‌ని మనం చూస్తే హోస్ట్ ఇవన్నీ మనం బేసిక్స్‌లో కవర్ చేస్తాము అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, ఇక్కడ ఏముంది మనకి మెయిన్‌గా చూడాల్సింది ప్రొడక్ట్ నేమ్ ఐఫోన్. ఓకే. ప్రైస్ $995 అండ్ క్వాంటిటీ 2. ఓకే. నైస్. సేమ్ ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు రీక్యాప్ చేసుకుంటే మనం పేమెంట్ టాంపరింగ్ థియరిటికల్‌గా డిస్కస్ చేసింది సేమ్ వైస్ వెళ్తుంది. అంటే క్వాంటిటీ చూపిస్తుంది, ప్రైస్ కూడా చూపిస్తుంది. సో, మనం ఈ ఇన్‌స్టాన్స్‌లో ఏంటంటే ఈ రిక్వెస్ట్‌ని ఏం చేయకుండా డైరెక్ట్ ఫార్వర్డ్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. ఫార్వర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్ టు బ్రౌజర్. సేమ్ ఇందాకలాగా మనకి ఐ మీన్ సమ్మరీ కార్డ్ సమ్మరీకి చూపిస్తుంది డైరెక్ట్‌గా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫ్లో అర్థమైంది. అంటే సో, మన బర్బ్ సూట్‌లో క్యాప్చర్ చేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ డిస్క్లోజ్ అవుతున్నాయని చెప్పేసి. ఇప్పుడు వాటిని మనం ఎలా మానిప్యులేట్ చేయాలో చూద్దాం. మళ్ళీ బ్యాక్ టు షాపింగ్. సో, మీరెప్పుడన్నా ఈ బ్రౌజర్‌లో ఏదైనా చేసేటప్పుడు మీరు ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఓకే. మనం ఎప్పుడైతే అటాక్ చేస్తామో అప్పుడు ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకోండి. మీకు ఐ మీన్ ఎళ్ళే కొద్దికి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంటర్సెప్ట్ ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆన్ చేయాలని. సో, ఇప్పుడు ఓకే. నేను మళ్ళీ 2 పెడుతున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయబోతున్నాము. ఓకే. పేమెంట్ ఇప్పుడు మళ్ళీ బై నౌ మీద ప్రెస్ చేద్దాము. ఇప్పుడు చూస్తే రిక్వెస్ట్ అనేది మనకి బర్బ్ సూట్‌లో ప్రాక్సీ ట్యాబ్‌లో ఇంటర్సెప్ట్ అయ్యి ఉంది. సేమ్ ఇప్పుడేంటంటే మనం సో, ఒక ఎక్స్‌ప్లాయిట్. సో, ఇక్కడ ఎక్స్‌ప్లాయిట్ ఏంటంటే బేసిక్‌గా ఈ బర్బ్ సూట్ అనే టూల్ యూజ్ చేసుకొని సో, ఇక్కడున్న 995ని మనం ట్యాంపర్ చేద్దాము. సో, విల్ కీప్ ఇట్ 9. ఓకే. అండ్ వి విల్ ఫార్వర్డ్ ఇట్. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకెళ్ళి చూస్తే సో, మన పేమెంట్ టాంపరింగ్ వల్నరబిలిటీ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేశాము. సో, ఈ విధంగా ఎటువంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అయినా మనం ఒకవేళ ఒక సెక్యూరిటీ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ఏదన్నా క్లయింట్ ప్రాజెక్ట్‌లో ఇలాంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫాము లేకపోతే ఇలాంటి పేమెంట్ గేట్‌వే ఉన్న ప్లాట్‌ఫామ్‌లో
మనం ఈ విధంగా పేమెంట్ ట్యాంపరింగ్‌ని డిటెక్ట్ చేసి ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఆహ్, ఏంటంటే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఏంటంటే నాట్ జస్ట్ పేమెంట్ ట్యాంపరింగ్ డిటెక్ట్ చేయడము. సో, ఇలాంటి పేమెంట్ ట్యాంపరింగ్ మనం ఐడెంటిఫై చేస్తే దీన్ని డెవలపర్స్‌కి మనం ఎలా రిపోర్ట్ చేయాలి? వాళ్ళకి దీని గురించి అంటే దీని ఇంపాక్ట్ ఎలా అడ్రెస్ చేయాలి? సో, ఎప్పుడైతే డెవలపర్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్ దీని యొక్క ఇంపాక్ట్ అర్థం చేసుకుంటారో వల్నరబిలిటీది, అప్పుడు వాళ్ళు దాన్ని ఎంత ఫాస్ట్‌గా ఫిక్స్ చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి? దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? అని చెప్పి డిస్కస్ చేద్దాము. సో, దాని ద్వారా ఏంటంటే, మనం దీన్ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు అండ్ డెవలపర్స్‌కి ప్రొఫెషనల్‌గా మనం ఎలాగ దీన్ని రిపోర్ట్ చేయొచ్చు అనేది మనకి ఒక కంప్లీట్ వ్యూ వస్తుంది. ఓకే. సో, స్టే ట్యూన్డ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.